నమస్కారం. మీ కదంబమాలిక ఛానల్కి స్వాగతం. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా ఇతర వీడియో లింకులు కూడా ఉన్నాయి. వాటిని కూడా మీరు ఒకసారి చూసి విని మీకు నచ్చితే కనుక మీ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి మాకు సపోర్ట్ అందించండి. లైక్ బటన్ మాత్రం తప్పకుండా నొక్కండి. అలా నొక్కడం ద్వారా మా ఛానల్ ఇంకొంతమంది చూసే అవకాశం మాకు దక్కుతుంది. మీ అమూల్యమైన అభిప్రాయాలను మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. మనం ఈరోజు ఆశలనిచ్చెన అనే కథ చెప్పుకుంటున్నాం. సుబ్రహ్మణ్యం గారికి 5 పిల్లలు. మొదటివాడు రాజేంద్ర, రెండోవాడు సురేంద్ర, 3 కాత్యాయిని, 4, 5 ట్విన్స్ వీరేంద్ర, విరజ. అన్నపూర్ణమ్మ గారు చాలా దయగల తల్లి. బతకలేక బడిపంతులు ఉద్యోగం అన్నట్లు ఆయన ఈ సంసారాన్నంతా ఈదుకొస్తున్నారు. రాజేంద్రని కష్టపడి ఇంటికి పెద్ద కొడుకని చదివిస్తున్నారు. అతను బీటెక్ చేశాడు. ఏడాదయింది. రంగారావు గారి దగ్గర అతను వర్క్ చేస్తున్నాడు. అతను చాలా వరకు టౌన్లోనే ఉంటాడు. పెరగడం కూడా చాలా వరకు అక్కడే పెరిగాడు. అందుకని ఈ వాతావరణం, ఈ కష్టాలు, ఈ ఇంటి దారిద్ర్యం తెలిసిన కొంచెం అతను పట్టించుకునేవాడు కాదు. కొంచెం చిరాగ్గా ఉండేవాడు. సుబ్రహ్మణ్యం గారు చాలా మంచివారు. ఆయనకి ఒక 4 గదుల పెంకటిల్లు తప్ప ఇంకా ఏమీ లేదు. వచ్చే జీతం, ట్యూషన్స్ అవి ఇవి అన్నీ కలిపి సంసారాన్ని ఈదుతున్నారు. ఎప్పుడో 3 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చి తల్లిని, తండ్రిని, పిల్లల్ని పలకరించి తను సంపాదించిన దాంట్లో తల్లి చేతిలో కొంత పెట్టి వెళ్ళేవాడు రాజేంద్ర. అలా రోజులు గడుస్తుండగా సుబ్రహ్మణ్యం గారితో పనిచేసే తోటి మాస్టర్ వెంకట సుబ్బయ్య గారు హఠాత్తుగా హార్ట్అటాక్ వచ్చి మరణిస్తూ తనొక్కగానొక్క కూతురు దిక్కులేందవుతుందని సుబ్రహ్మణ్యం గారి కొడుక్కి పెళ్లి చేసుకోమని చెప్పి ఆయన దగ్గర మాట తీసుకున్నాడు. అతను చనిపోయాడు. సుబ్రహ్మణ్యం గారు తన కొడుక్కి ఇష్టం లేకపోయినా విమలతో పెళ్లి చేశారు. స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని అతని స్నేహధర్మాన్ని ఆయన నిర్వర్తించారు. విమల చాలా మంచి అమ్మాయి. పని పాట అన్నీ తెలిసిన అమ్మాయి. ఇంటర్ వరకు చదువుకుంది. వంట, కుట్లు, అల్లికలు, పిండి వంటలు అన్నీ చాలా బాగా వచ్చు. రాజాకి మాత్రం తనకి నచ్చలేదని, విమల ఈ ఇంటి కోడలు కానీ తనకు భార్య కాదని, తనని బలవంత చేస్తే అసలు ఈ ఊరికే రానని మొండికేశాడు. సరే, కాలంతో పాటు తనే మారతాళ్లే అని ఊరుకున్నారందరూ. భార్యని తీసుకెళ్తాడు అని అనుకున్నారు. కానీ ఎన్ని రోజులైనా తీసుకెళ్లలేదు. పెళ్లి అయిన 2 నెలలకే సుబ్రహ్మణ్యం గారు హార్ట్అటాక్తో పోయారు. రాజా మీద సంసార భారం పడింది. రాజాకి ఇష్టం లేదు. తను హాయిగా, అందంగా, బాగా డబ్బున్న చదువుకున్న అమ్మాయిని, తన ప్రొఫెసర్ గారు అమ్మాయి సుమతిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటాడు. దానికి వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. నెలకి ఇంతని డబ్బు పంపిస్తూ కొంచెం కొంచెం రావటం తగ్గిస్తాడు రాజా. ఆ రోజు భర్త పంపిన డబ్బు ఉత్తరం తెచ్చి అన్నపూర్ణమ్మ చేతికిచ్చింది విమల. నాకెందుకమ్మా, అంతే నువ్వే చూసుకో. చెట్టంత మనిషి పాపం ఈ సంసారం కోసం ఎప్పుడూ తాపత్రయపడి ఆయన సుఖపడి ఎరగరు అంది ఏడుస్తూ. ఆయనకి వచ్చిన డబ్బుతో సురేంద్ర చిన్న చిన్న ట్యూషన్స్ చెప్తూ, విమల తనకొచ్చిన టైలరింగ్ చేస్తూ వాళ్ళు సంసారాన్ని ఈడుస్తున్నారు. అన్నపూర్ణమ్మ రాజాకి లెటర్ రాసింది. ఇల్లు వెతుక్కోమని, కోడల్ని కాపురానికి తీసుకెళ్లమని, చూసేవాళ్లకి బాగుండదని మరీ చెప్పి రాసింది. రాజా నుండి ఎటువంటి సమాధానం లేదు. విమల అంటే అందరికీ గౌరవం ఉంది. మంచి పిల్లని, తల్లితో పాటే విమలని కూడా వాళ్ళు గౌరవిస్తారు. విమలకి బాగా గుర్తు. ఆ రోజు తమ తొలి రాత్రి సిగ్గులు మొగ్గలాగా చేరిన విమలని రాజా ఈ పెళ్లి తనకిష్టం లేదని, పెద్దల గురించి చేసుకున్నానని, తను సుమతి అనే అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. నిర్ఘాంతపోయింది విమల. అప్పటిదాకా మాట్లాడకపోతే మొహమాటమేమో అనుకుంది. చూడు, నువ్వు బానే ఉన్నావు. నువ్వు అందగత్తవి కాదని నేను అన్నను. కానీ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. కాదని అందరితో చెప్తావా? అది నీ ఇష్టమే. ఐ డోంట్ కేర్. నేను కోరుకున్న లైఫ్ వేరు, ఇక్కడ నాకు దక్కింది వేరు. అంతా నా కర్మ అన్నాడు. ఇంకో మాట నువ్వు పుట్టింటికి వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు. ఇక్కడ ఉన్నా అది నీ ఇష్టం.
అని మంచానికి అటు తిరిగి పడుకున్న భర్తని చూసి ఒక కన్నీటి చుక్క రాల్చింది విమల. ఒక నిట్టూర్పు విడిచింది. ఎక్కడికి వెళ్తుంది తను? తల్లి తండ్రి లేరు, అన్నా చెల్లెళ్ళు లేరు. ఛీ అన్నా ఛా అన్నా ఇదే తన ఇల్లు, వీళ్లే తన దిక్కు. తన కర్మకి, తన జీవితానికి తనే నవ్వుకుంది విమల. కానీ రాజా బాగుంటాడు, నిజంగానే రాజాలా ఉంటాడు, ఏం లాభం, ప్రయోజనం లేదు అని అనుకుంది. బాధపడింది. అలా బాధపడటం ఆ ఇంట్లో వాళ్లతో ఆమెకి అన్నీ అలవాటుగా మారిపోయినాయి. అందరూ ఈ విషయం తెలిసినా తెలియనట్లే ఉండిపోయారు. ఇంట్లో అందరూ ఏం చేయలేకపోయారు. అన్నపూర్ణమ్మ చాలాసార్లు చెప్పి చూసింది. అన్నపూర్ణమ్మని ఇరుగు పొరుగు కూడా అడుగుతుంటే తన కొడుకు గురించి ఏం చెప్పాలో తెలియక, ఈ ఏడాది ఏదో చదువు ఉందంటమ్మా, అవగానే తీసుకెళ్తాడు అని చెప్పేది. తల రెండు చేతుల్లో దూర్చి బాధగా కూర్చున్న రాజాని దగ్గరికెళ్ళి రంగారావు గారు సుమతి పలకరించారు. సుమతి సౌందర్య దేవతనే చెప్పాలి. చాలా అందం, డబ్బు, చదువు అన్నీ ఉన్న అమ్మాయి. ఏ టైంకి ఎలాంటి బట్టలు కట్టుకోవాలో తెలిసిన అమ్మాయి. మంచి అవయవ సౌష్టం కలిగిన అమ్మాయి. కుర్రాళ్ళు మతి పోగొడుతుంది ఆమె అందం. రాజాని ప్రేమించింది. రాజాని వదలటం సుమతికి అస్సలు ఇష్టం లేదు. రాజాని ఎక్కువసార్లు ఆ ఊరు వెళ్ళనిస్తే అక్కడ ఎక్కడ ఉండిపోతాడు అని ఆమె భయం. ఆ అమ్మాయి ఒక్కతే కూతురు, చాలా డబ్బుంది, ఇంజనీరింగ్ చదివింది, ఇద్దరిది ఒకే దగ్గర ఉద్యోగం. అందం, ఆకర్షణతో రాజాని కట్టిపడేసింది. ఏంటి రాజా అంత ఆలోచన అని అంది. మన ఇద్దరి మధ్య ఇప్పటిదాకా ఎలాంటి రహస్యాలు లేవు సుమతి అని ఆ లెటర్ ఆమెకిచ్చాడు. సుమతి చదివి, నీ అభిప్రాయం అంది. నీకు తెలియదా నా అభిప్రాయం ఏంటో అన్నాడు. రంగారావు గారు చెప్పారు. రాజా, నేను కలగజేసుకుంటున్నానని ఏమీ అనుకోకు, ఇలా చెప్తున్నానని కూడా అనుకోకు. అదేంటి సార్, నాకు అన్ని విధాలుగా గైడెన్స్ ఇచ్చి నన్ను ఇంతగా తీర్చిదిద్దారు మీరు, మీకు నా మీద ఆ మాత్రం అధికారం ఉందండి అన్నాడు. ఆయన గర్వంగా నవ్వి, రాజా, నేను బీద కుటుంబం నుంచే వచ్చాను. లేనప్పుడు అందరూ అన్నవాళ్లే. నేను ఎవరి మాటలు పట్టించుకోకుండా ఉండబట్టే ఇంతవరకు వచ్చాను. ఇప్పుడు సుఖంగా ఉన్నాను, విలాసవంతమైన జీవితం గడుపుతున్నాను. చూడు రాజా, అయిన వాళ్ళని వదులుకోమని నేను చెప్పను, కానీ నువ్వు సెంటిమెంటల్గా మాత్రం ఆలోచిస్తూ కూర్చుంటే నీ లైఫ్లో ముందరికి ఎదగలేవు, నీ గోల్ రీచ్ అవ్వలేవు. నువ్వు వాళ్ళకి కావాల్సిన డబ్బు, సహాయం అన్నీ చెయ్యి, కానీ నీ లైఫ్ని మాత్రం వాళ్ళ చేతికి ఎప్పుడూ ఇవ్వకు. ఇది నా సలహా. ఇక నీ ఇష్టం, ఆలోచించు. ఇష్టం లేని పెళ్లి చేసినట్లే నీకు ఇష్టం లేని జీవితం గడపాల్సి వస్తుంది అని నెమ్మదిగా ఆలోచించిన ఆయన, రేపు మాట్లాడుకుందాం, టెన్షన్ పడకు అని ఆయన వెళ్ళిపోయారు. దా బేబీ అన్నారు వెళ్తూ. డాడ్ మీరు వెళ్ళండి, నేను వస్తా అంది. ఓకే, గుడ్ నైట్ అని ఆయన వెళ్ళిపోయారు. సుమతి వచ్చి రాజా పక్కన కూర్చుంది. భుజం మీద తల అంచింది. రాజా, నన్ను వదిలి నీ భార్య దగ్గరికి వెళ్ళిపోతావా అంది. సుమి, నీకు నా గురించి తెలిసి ఏంటి ఆ మాటలు అన్నాడు. ఏమో రాజా, నాకు భయం వేస్తుంది అంది. నేనెక్కడికి వెళ్ళను, సరేనా అన్నాడు. థ్యాంక్ యూ రాజా అని అతని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. నవ్వి ఆమెను కూడా దగ్గరికి తీసుకున్నాడు రాజా. మరిద్దరం స్టేట్స్ వెళ్ళిపోదాం, అప్పుడు నువ్వు ఇలాంటి బాధపడాల్సిన అవసరం లేదు రాజా. వాళ్ళకి నెల నెల ఎంతో కొంత పంపించు అంది. అలాగే, నాకు కూడా ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనే ఉంది, కానీ అమ్మ చాలా మంచిది, నన్ను చాలా ప్రేమిస్తుంది. అమ్మకి నేను ఎలా మొహం చూపించాలా, ఎలా అమ్మని మొహం చాటేసి నేను వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తున్నాను. నాకు అమ్మకి నేనంటే చాలా ఇష్టం సుమి అన్నాడు. రాజా, అమ్మ విలువ నాకు తెలుసు, అమ్మ లేని లోటు నాకు తెలుసు. ఆ కొరత ఏంటో అమ్మ లేకుండా పెరిగిన నాకు బాగా తెలుసు. సురేంద్ర జాబుకి వచ్చేస్తున్నాడు. ఒక 3-4 ఇయర్స్లో అందరినీ సెటిల్ చేసి మీ అమ్మగారిని మన దగ్గరికి తెచ్చేసుకుందాం, చాలా జాగ్రత్తగా దర్జాగా చూసుకుందాం. కానీ విమల అని ఆగిపోయింది. ఆ పేరు వినగానే రాజాకి మనసులో ఎక్కడో తగిలింది. తనకి నేను ఏదో ఒక ఏర్పాటు చేస్తాను, లేకపోతే తను వేరే పెళ్లి చేసుకుంటానంటే నేనే దగ్గరుండి చేస్తాను అన్నాడు. రాజా, ఒకవేళ వినకపోతే అంది. రాజా ముఖం గంభీరంగా మారింది. వినకపోతే ఇప్పుడెలా ఉందో అప్పుడు అలానే ఉంటుంది, నేనేం చేయలేను, చెప్పి చూస్తాను అన్నాడు. ఓకే రాజా, ప్రెషర్ ఫీల్ అవ్వకు, పడుకో, గుడ్ నైట్ అని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. రాజాకి విమల గుర్తొచ్చింది. విమల కొత్త అమ్మాయి కాదు,
సుందరం మాస్టర్ గారి అమ్మాయి, తనకు లెక్కలు నేర్పిన మాస్టర్ అమ్మాయి. తను ఈ ఇంజనీరింగ్కి ఇంతవరకు రావడానికి ఆయన కూడా ఒక మెట్టు. కానీ అలా అని నా జీవితాన్ని శాసిస్తే నేను ఊరుకోను అని అనుకున్నాడు. విమి, ఐఎమ్ రియల్లీ సారీ అని అనుకున్నాడు. కానీ దానిలో విమల తప్పు నిజంగా ఏమీ లేదు. చాలా మంచి అమ్మాయి. అనవసరంగా పెద్దలకి బలి అయింది. నేను ఈ విషయంలో ఏం చేయలేకపోయాను. విమల, ఐఎమ్ రియల్లీ సారీ అని మళ్ళీ ఇంకోసారి అనుకున్నాడు. అతని మైండ్ అంతా ఆ రోజు విమలతో, తన పెళ్ళి, ఈ ఆలోచనలతోనే నిండిపోయాయి. కాత్యాయనికి సంబంధం కుదిరింది. అబ్బాయి దగ్గర ఊర్లోనే ఎలక్ట్రిక్ బిజినెస్ చేసుకుంటున్నాడు. మాస్టర్ గారి శిష్యుడు. ఆయన మీద గౌరవంతో కాత్యాయన్ని కట్నం లేకుండా చేసుకుంటున్నాడు. పెళ్లి ఖాయమైంది. ఆనంద్కి కాత్యాయనికి పెళ్లి కుదిరింది. రాజా కనీసం ఇంటికి రావడం మానేశాడు. తల్లి, రాజా అస్సలు రావడమే మానేశావు, నిన్ను చూడాలని ఉందిరా నాయనా అని లెటర్ రాసింది. అయినా రిప్లై రాలేదు. శుభలేఖలు వచ్చాయి. సుబ్రహ్మణ్యం గారితో పనిచేసే ఇంకో మాస్టరు గోపాలం గారు, ఆయన కూడా వీళ్ళకి చాలా సన్నిహితుడు. రాజాకి ఆయనంటే గౌరవం ఎక్కువ. అత్తయ్య, శుభలేఖ ఆయనకి నేనే తీసుకెళ్ళిస్తాను అంది విమల. వాడు ఇలా తయారవుతాడని అనుకోలేదమ్మా. నీ బ్రతుకు నాశనం చేశాను, నన్ను క్షమించమ్మా అంది ఆవిడ కోడలి చేతులు పట్టుకొని. అత్తయ్య, ఏంటిది? నేనే స్వయంగా వెళ్ళి మీరిచ్చి రమ్మన్నారని చెప్పి ఆయనకి మీ మాటగా చెప్పి వస్తాను, దిగులు పడకండి అంది. దిగులు పడినా చేసేదేముంది తల్లి అంది. ఆవిడ మాటలకు ఇంట్లో అందరూ మౌనంగా ఆవిడ్ని చూసి బాధపడి వెళ్ళిపోయారు ఎక్కడి వాళ్ళు అక్కడ. సురేంద్ర విమల దగ్గరికి వచ్చి, వదినా, వాడు స్వతహాగా చాలా మంచివాడు, ఎందుకు ఇలా తయారయ్యాడో నేను నీతో రానా అన్నాడు. వద్దు వద్దు సూరి, నీకసలే ఆవేశం ఎక్కువ. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో. నేను గోపాలం మాస్టర్ వెళ్ళి వస్తాంలే అంది. వదినా, నీకు బాధ లేదా అన్నాడు. విమల కళ్ళల్లో చివున నీళ్లు చిమ్మాయి. ఎందుకు లేదు సూరి, ఉంది. కానీ ప్రేమనేది బలవంతాన రాదయ్యా, అది మనసులోంచి రావాలి. ఎక్కువ ఆలోచించకు అని ఇంకేం మాట్లాడలేక తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది బాధగా. గోపాలం మాస్టరు విమల బస్సులో బయలుదేరారు. ఆయనకి విమల చిన్నప్పటి నుంచి తెలిసిన పిల్ల. ఎంతో సౌమ్యం, వినయ విధేయతల గల పిల్ల. నాజుగ్గా, అందంగా, మరీ రంగు కాదు, నడుము వరకు ఒత్తైన జుట్టుతో, పెద్ద పెద్ద కళ్ళతో అందంగానే ఉంటుంది. ఇంతటి చక్కటి పిల్లని రాజాకి ఎందుకు నచ్చలేదో ఈ పిల్ల అని అనుకున్నాడు. విధి ఎంత వింతది, ఎంత బలీయమైనది భగవంతుడా! ఈ అమ్మాయికి అన్యాయం చేయకు స్వామి అని ఆయన మనసులో దండం పెట్టుకున్నాడు. ఆ మహానగరంలో ఆ ఇంటి అడ్రస్సు కనుక్కొని ఇద్దరూ వెళ్ళారు. ఆ ఇంటి ముందు ఆటో దిగి ఆ బిల్డింగ్ చూసి ఆశ్చర్యపోయింది విమల. గోపాలం గారు రామ్మ అనడంతో ఆయన్ని అనుసరించింది. వాచ్మెన్ దారి చూపించి వరండాలో కూర్చోమన్నాడు. నౌకరొచ్చి లోపలికి వచ్చి కూర్చోండి అన్నాడు. లోపలికి వెళ్ళి ఆ సోఫాలో కూర్చున్నారు. ఆ ఇంటిని, ఆ ఇంటి ఐశ్వర్యాన్ని ఎంతో ఆశ్చర్యంగా, వింతగా చూస్తోంది విమల. గోపాలం గారు మనసులో నవ్వుకున్నారు. ఈ లోపల నవ్వుకుంటూ సుమతి, రాజా మెట్లు దిగి వచ్చారు. రాజా ముఖం కందిపోయింది అక్కడ వచ్చిన వారిని చూసి. విమల ముఖంలో రాజాని చూడంగానే ఆనందం కనిపించింది. కానీ పక్కనే ఆనుకొని అతని చేయి పట్టుకొని నిలబడ్డ సుమతిని చూడగానే తలే వంచేసుకుంది. రాజా ఇది గమనించకపోలేదు. మాస్టారు మీరా అన్నాడు. ఆయన నవ్వారు. కూర్చోండి అని విమలని చూసి కూర్చో అన్నాడు. ఆ అమ్మాయి కూడా కూర్చుంది. రాము, కాఫీ తీసుకురా అన్నాడు. అలాగే సార్ అన్నాడు. సుమతి, నా ఫ్రెండ్ మాస్టారు అన్నాడు. నా ఫ్రెండ్ మాస్టారు అని సుమతి, ఈయన మా మాస్టారు విమల అని పరిచయం చేశాడు. సుమతి ఓ అంది కళ్ళు పెద్దవి చేసి. విమలని చూసి విమల అది చూసి కళ్ళు దించేసుకుంది. ఎంతో ఫ్యాషన్గా, అందంగా, బంగారు బొమ్మలా ఉంది సుమతి. అందుకేనేమో నేను ఈయనకి నచ్చలేదు అని అనుకుంది. విమల అన్నారు మాస్టారు. ఉలిక్కిపడింది. రాజా గమనిస్తూనే ఉన్నాడు. ఏదో చెప్పాలన్నావు, చెప్పమ్మా అన్నారు. అని బ్యాగ్లోంచి వెడ్డింగ్ కార్డు తీసింది. రాజా చేతిలో పెట్టింది. కాత్యా పెళ్లి కుదిరింది. అత్తయ్య గారు లెటర్స్ రాశారు, మీరు రిప్లై ఇవ్వలేదు. అందుకే స్వయంగా నేనే ఇచ్చి వెళ్దామని వచ్చాను అంది. ఏదైనా డబ్బు కావాలా అంది సుమతి గర్వంగా. విమల ముఖం ఎర్రబడిపోయింది.
రాజా కూడా అలా అంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నగా నవ్వి, అక్కర్లేదండి, మీరందరూ పెళ్లికి వస్తే చాలు అంది రాజానే సూటిగా చూస్తూ. తను దెబ్బతిన్నట్లు చూశాడు. ఈ లోపల కాఫీ వచ్చింది. తీసుకోండి మాస్టారు అని తనే తీసి విమలకి మాస్టర్కి ఇవ్వబోయాడు. మాస్టర్ గారు తీసుకున్నారు కానీ విమల వద్దని చెప్పింది. మాస్టర్ గారు బాగుండదని తాగారు. మీతో ఒక 5 నిమిషాలు విడిగా మాట్లాడాలి అంది విమల రాజాని చూస్తూ. నాకు రాజాకి మధ్య ఎలాంటి రహస్యాలు లేవు, ఇక్కడే చెప్పండి అంది సుమతి గర్వంగా. రాజాకి ఏం చెప్పాలో తోచలేదు. విమల నవ్వి, మంచిది, మీకు మీ రాజాగారికి ఎలాంటి రహస్యాలు లేకపోవచ్చు, కానీ నాకు మా ఆయనకి రహస్యాలు ఉండొచ్చు కదా అంది. సుమతి ముఖం మాడిపోయింది. రాజా తేరుకొని, సుమి జస్ట్ 5 మినిట్స్ అని దా అన్నాడు విమలని చూసి. సుమి కోపంగా పైకి వెళ్ళిపోయింది. పక్కనున్న బెడ్రూంలోకి తీసుకెళ్లాడు. కూర్చో అన్నాడు. పర్వాలేదు అని రాజాని సూటిగా చూసింది. రాజా బాగా రంగొచ్చాడు, చాలా అందంగా తయారయ్యాడు. తననే అలా కళ్ళప్పగించి చూస్తున్న విమలని చూసి ఏంటోగా అనిపించి, ఏంటో చెప్పాలన్నావు అన్నాడు రాజా. దగ్గరకొచ్చి రాజా చేయి పట్టుకుంది. ఎలా ఉన్నారు మీరు అంది. రాజా ముఖం కందిపోయింది ఆ మాటకి. నన్ను క్షమించండి, మిమ్మల్ని మీ మనుషుల్ని బాధ పెడితే అని బ్యాగ్లోంచి చిన్న స్టీల్ టిఫిన్ బాక్స్ తీసి రాజా చేతిలో పెట్టింది. ఏంటిది అన్నాడు. భయపడకండి, మీకు ఇష్టమైనవే, సున్నుండలు. అత్తయ్య గారు నేను చేశాం. మీరు చాలా రోజుల నుంచి రాలేదని అత్తయ్య చాలా బెంగపడ్డారు. ఈ పెళ్లికి తప్పక వస్తారని మేమందరం ఎదురు చూస్తాం. ప్లీజ్ రండి. నాకు తెలుసు మీరు వస్తే అక్కడ మీకు మాటల ద్వారా చేతుల ద్వారా ఇన్కన్వీనియంట్గా ఉంటుందని, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ మీ రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు, మీరంటే ఇష్టపడేవాళ్ళు. మీకోసం, మీ రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కాత్యాయనికి పెళ్లి కుదిరిన దగ్గర నుంచి కాత్య మీ గురించి చాలా తలుచుకుంది. మిమ్మల్ని రమ్మనమని చెప్పమని మరీ మరీ చెప్పింది. ఆ ఇంటి పెద్దగా నిలబడితే గౌరవంగా ఉంటుంది ఆ కుటుంబానికి, మీకు కూడా. ఇంతకన్నా నేనేం చెప్పలేను. ప్రతిదీ డబ్బుతో తూచలేము, అందులో తల్లి ప్రేమ ఒకటి. వస్తా, ఇప్పటికే మీ టైం చాలా తీసుకున్నాను. మీ వాళ్ళకి కోపము వస్తుందేమో, నన్ను క్షమించండి. మిమ్మల్ని ఆ ఇంటి పెద్దగా నిలబడమని ప్రాధేయపట్టానికే వచ్చాను తప్ప అని గొంతు పూడుకుపోయి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. తుడుచుకొని మీ అందరి మధ్య కలతలు లేపటానికి కాదు అని రాజాను చూసింది. అతని ముఖం కూడా బాధగా ఉంది. విమ్మి సారీ అన్నాడు. వస్తానండి అని బయటకు వచ్చేసింది. రాజాకి కూడా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. తన గోటితో అవి తుడుచుకొని గబాల్న బయటికి వచ్చాడు. అక్కడ సుమి లేదు. వస్తాను రాజా, విమలంతా చెప్పే ఉంటుంది. రాజా, ఆ ఇంటి పెద్ద కొడుకుగా నువ్వు నిర్వర్తించవలసిన నీ బాధ్యతలన్నీ నీ తరఫున నీ భార్యగా విమల నెత్తిన వేసుకుంది. ఈ పెళ్లికి రా, పెద్దవాడిగా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో ఆలోచించు నాయనా. వస్తాం అన్నారు. ఈ లోపల వాళ్ళకి రంగారావు గారు ఎదురొచ్చారు. రాజా వాళ్ళని రంగారావు గారికి పరిచయం చేశాడు. ఆయన విమలని చూశారు. విమల వెడ్డింగ్ కార్డు ఆయనకి మాస్టర్ చేత ఇప్పించింది. మంచిదమ్మా, నువ్వు చాలా తెలివిగలదానిలా కనిపిస్తున్నావు అన్నారు. విమల రాజానే చూస్తోంది. అమ్మా, ఆడపిల్ల పెళ్లి చేస్తున్నారు, నా తరపున ఏదైనా సహాయం కావాలా అన్నారు. విమల మాస్టారు ఇద్దరు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకున్నారు. అబ్బే, నాది ఇంకో ఉద్దేశం కాదమ్మా. విమల నవ్వి, మా మావగారి దయవలన మాకు అవసరం లేదండి, మీరందరూ పెళ్లికి తప్పకుండా రండి అంది. ఆయన నవ్వి తలూపారు. వెళ్ళొస్తామండి అంది రాజా కళ్ళల్లోకి చూస్తూ. బాధగా ఉంది ఆమెకి. అసలు రాజా తనని పరాయిదాన్లా చూస్తున్నందుకు ఆమె గుండె తరుక్కుపోతోంది. తననే చూస్తున్నాడు. రామ్మ అన్న మాస్టర్ గారి పిలుపుతో కళ్ళల్లో నీళ్లు బుగ్గల మీదకి రాగా వెనక్కి చూసుకుంటూ గేటు దాటారిద్దరు. 3 కార్లున్నాయి. దించుతామని అని కూడా కనీసం అనలేదు. కనీసం గేటు దాకా అన్నా రాలేదు. పరాయి వాళ్ళ దూరంగా నుంచున్న రాజాని చూసి బయటకు వచ్చి అక్కడ బెంచి మీద కూర్చొని బోర్న ఏడ్చేసింది విమల.
ఊరుకోమ్మా, నువ్వే అలా అధైర్యపడితే ఎలా అన్నారు మాస్టారు ఎంత ధైర్యంగా ఉందామన్నా నేను ఆడదాన్నే కదా, నాది ఆడమనసే కదా. అక్కడ చూశారుగా ఆయన ఎలా పరాయి వాళ్ళలాగా నుంచుండిపోయారో అంది. ఏంటోనమ్మా, రాజా ఇలా మారతాడని నేను ఎన్నడూ అనుకోలేదు. దామ్మా వెళ్దాందా అన్నారు. ఇద్దరూ బయలుదేరారు. ఆ కార్డు రాత్రి చూశాడు రాజేంద్ర విమల అని ఉంది కార్డు చివర. సుమతి వచ్చింది. వెళ్ళారా? చూసావా రాజా, ఆవిడ ఎంత గడుసుగా మాట్లాడిందో. అయినా నేను చెప్తుంటే నువ్వు ఎందుకు అలా చెప్పావు అంది. చూడు సుమి, విమల నా భార్య. తనని నేను నెగ్లెక్ట్ చేసినా తను నన్నెప్పుడూ నెగ్లెక్ట్ చేయలేదు. పైగా పక్కన మాస్టర్ గారు కూడా ఉన్నారు. కాదంటే నాదే తప్పు అవుతుంది. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకో అన్నాడు. రంగారావు గారు కల్పించుకొని, అవును బేబీ, రాజా చెప్పింది నిజమే. నువ్వు రాజాదే కరెక్ట్ అంటావు డాడీ ఎప్పుడు అంది బొంగమూతి పెట్టి. బేబీ, కొన్నిసార్లు ఎదుటివాళ్ళు చెప్పింది ఎందుకు చెప్తున్నారో ఎందుకు చేశారో ఆలోచించాలి. ట్రై టు అండర్స్టాండ్ అన్నారు. రాజా మనసు ఎక్కడ మారుతుందో అని ఆయన. ఓకే డాడ్, కానీ రాజాని వదిలి నేను మాత్రం ఉండలేను అంది. ఆయన రాజాని చూసి, రాజా, నేను ఒకటి ఆలోచించాను. నువ్వు ఇక్కడే ఉంటే మీ వాళ్ళందరూ లేదా నీకు కావాల్సిన వాళ్ళందరూ నిన్ను చూడటానికి కలవడానికని వచ్చి నిన్ను డిస్టర్బ్ చేసి బాధ పెడతారు. నీకు సుఖం ఉండదు, వాళ్ళకి సుఖం ఉండదు. అందుకే నువ్వు బేబీని తీసుకొని స్టేట్స్కి వెళ్ళిపోండి మీరిద్దరూ. మీ వాళ్ళకి ఏదన్నా ఆర్థిక సహాయం చెయ్యి. మీ మదర్ని తెచ్చుకొని నీ దగ్గర ఉంచుకో. ఆలోచించు రాజా అన్నారు. రాజా తలూపాడు. కానీ అతని మనసు తననే వెనక్కి తిరిగి కళ్ళల్లో నీళ్లతో చూస్తూ వెళ్ళిన విమల మీదే ఉంది. రాత్రి పడుకున్నాక కూడా శుభలేఖ చూశాడు. తన పేరు విమల పేరు ఉంది. తల్లి గుర్తుకొచ్చింది. ఎందుకో బాధగా అనిపించింది. సున్నుండ తీసి ఒకటి తిన్నాడు. తల్లి చేతి స్పర్శ ఆ సున్నుండ నోట్లో పెట్టుకుంటే అతనికి చాలా బాధ అనిపించింది. తను వెళ్ళిన రోజు మంచి భోజనం పెట్టేది. వీరు చెప్పేవాడు, అన్నయ్య నువ్వు వస్తావని అమ్మ ఇన్ని చేసింది. రోజు మాకు పులుసుకూర మజ్జిగన్నమే అన్నాడు. అనేవాడు. నీకోసం నేను పెద్ద బజార్కి వెళ్ళి పెరుగు నెయ్యి తెచ్చాను, బాగుందా అని అడిగేవాడు. పాపం వాళ్ళు తినకుండా తనకి పెట్టేవారు. సురేంద్ర తను ఊరు వెళ్తే తన ఫ్రెండ్ ఇంట్లో టేబుల్ ఫ్యాన్ తీసుకొచ్చి తనకి ప్రత్యేకంగా పెట్టేవాడు. చెల్లెళ్ళు తనకి అడుగులకి మడుగులొత్తేవారు. చెంబుతో నీళ్లు కూడా ముంచుకొని ఇచ్చేవాడు కాదు. తనని ఒక మహారాజులా అందరూ చూసేవారు. తండ్రి తను వస్తుంటే పాపం ఆయన దగ్గర ఉన్న కాస్త డబ్బులో ఒక 500 లేక 1000 నా చేతిలో పెట్టి ఖర్చులకు ఉంచుకో నాయనా, ఏదన్నా కొనుక్కోవాలంటే కొనుక్కో, ఏదైనా కావాలంటే ఇబ్బంది పడకు, ఉత్తరం రాయి అని అనేవారు. విమల వచ్చాక కూడా అంతే ప్రేమగా అన్నీ అమర్చేది. అన్నం వడ్డించి వద్దన్న విసనకరతో విసిరేది. ఏంటి నా జీవితం, సుమతిని చేసుకుంటే అత్యంత భోగభాగ్యాలు వస్తాయి. సామాన్యుళ్ళ నేను ఎంత సంపాదించినా చూడలేని దేశ విదేశాలు చూస్తాను. ఇష్టమైన తిండి, ఇష్టమైన బట్ట. భగవంతుడా, పేదవాడిగా మమ్మల్ని ఎందుకు పుట్టించావు? నన్ను ఎందుకు ఇలా అడకత్తెరలో పోకలా మార్చావు అని బాధగా కళ్ళు మూసుకున్నాడు రాజా. పెళ్లి రోజు దగ్గర పడింది. సుమతి, రాజా ఇద్దరూ ఈ పెళ్లి గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నారు. సుమతి రాజాని, నువ్వు వెళితే వాళ్ళు అక్కడ నుంచి నిన్ను రానివ్వరు రాజా, నిన్ను ఆపేస్తారు అని ఆలోచించుకో అని నసపెట్టసాగింది. పెళ్లి రోజు రానే వచ్చింది. అందరూ రాజా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కానీ రాజా రాలేదు. విమల చాలా బాధపడింది. తల్లి సరే కాత్య పెళ్లి జరిగిపోయింది. అత్తారింటికి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ గారు చాలా బెంగపడ్డారు. రాజా తను రాలేకపోయానని, తనని తప్పుగా అర్థం చేసుకోవద్దని, కాత్యాకి 10,000 గిఫ్ట్గా చదివిస్తున్నానని మనీ ఆర్డర్ పంపాడు. అందరూ అది చూసి బాధపడ్డారు. రాజా, సుమతి అమెరికా వెళ్ళిపోయారు. మాట వరుస కన్నా చెప్పకుండా వెళ్ళిపోయిన రాజా మీద అందరికీ చాలా కోపం వచ్చింది. అన్నపూర్ణమ్మ గారు చాలా కుమిలిపోయారు. కానీ బాధతో ఏదో తిట్టబోతే విమల ఆవిడ నోరు మూసేసింది. ఆవిడ విమలని చూసింది. వద్దత్తయ్యా,
తల్లి మాట దైవం మాటతో సమానమంటారు. మీరు ఆయన్ని ఒక్క చెడు మాట కూడా అనకండి అని ఆవిడ ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చేసింది. అందరూ చాలా బాధపడ్డారు. అలా రోజులు గడవసాగాయి. కాత్యాకి బాబు పుట్టాడు. ఆనంద్కి బాంబేలో మంచి ఉద్యోగం వచ్చింది. కాత్య, ఆనంద్ అక్కడికి వెళ్ళిపోయారు. సురేంద్రకి నందినితో పెళ్లి జరిగింది. సురేంద్ర 2 ఊళ్ళ అవతల ఉన్న పెద్ద కాలేజీలో లెక్చరర్గా ఎక్కువ జీతానికి అతనికి జాబ్ వచ్చింది. వెళ్ళనంటే విమల తిట్టి అలా కాదు అని చెప్పి పంపించింది. సురేంద్ర అందరినీ వదల్లేదు. వారానికి ఒకసారి తను భార్య తప్పక ఇంటికి వచ్చి పరిస్థితి అంతా విచారించి ఏది కావాలో చూసి వెళ్ళేవాడు. వీరేంద్రకి ఫ్రీ మెడికల్ సీట్ వచ్చింది. విమల చేర్పించింది. విరజ బీకామ్ ఫైనల్ ఇయర్ చదివింది. 4 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇట్లే విరజకి మ్యాచ్ సెటిల్ అయింది. విరజ పెళ్ళి అయింది. అబ్బాయి చాలా మంచివాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి, హైదరాబాద్లో ఉంటారు. విరజ అందం చూసి కట్నం లేకుండా చేసుకున్నారు. నందిని చాలా మంచి పిల్ల. అందరూ విమల వల్ల హ్యాపీగా ఉన్నారు. విమల లైఫ్లోనే ఎలాంటి ఆనందాలు లేవు. సురేంద్రకి కొడుకు పుట్టాడు. విమలకి వాడంటే చాలా ప్రాణం. అన్నపూర్ణమ్మ గారు హార్ట్ అటాక్తో పోయారు ఈ మధ్యలో. రాజా రాజా అంటూ ఆలోచిస్తూనే అతని గురించి కలవరిస్తూనే పోయారు. ఆ ఇంట్లో విమల ఒక్కతే మిగిలింది. తను ఈ లోపల ప్రైవేటుగా బీఈడీ కట్టి పాస్ అయింది. జాబ్ కోసం ఎదురు చూస్తోంది. ఊర్లోకి వచ్చిన ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది. తన కోసం బ్రతకడం తనకిష్టం లేదు, కానీ బ్రతకక తప్పదు. సురేంద్ర, నందిని ఎంత పట్టుపట్టినా వాళ్ళ దగ్గరికి వచ్చి ఉండమన్నా నాకెవరున్నారు మీరు తప్ప, ఇప్పుడు కాదు, ముందర మీ దగ్గరికే వస్తాను అంటుంది. పండగలకి పబ్బాలకి వెళ్ళి వస్తుంది. రాత్రి సమయాల్లో నిద్ర పట్టక రాజాను తలుచుకొని ఏడుస్తుంది. నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అంత దూరం వెళ్ళిపోయారా? నేను అస్సలు గుర్తు రావడం లేదా అండి మీకు అని ఏడుస్తుంది. రాజా, మీరు సుమతిని పెళ్లి చేసుకున్నారా? నా కోసం ఒక నిమిషం కూడా ఆలోచించరా? నిజంగా నేను మీకు ఏమీ కానా? నాకు మీకు ఏం సంబంధం లేదా? ఎంత సులువుగా మమ్మల్ని అందరినీ వదిలి ఈ బంధాలన్నీ విదిల్చుకొని వెళ్ళిపోయారు అని బాధపడసాగింది. రాజా సోఫాలో వాలి బయటికి చూస్తున్నాడు. చాలా సంపాదించాడు, ఖరీదైన జీవితం, చుట్టూ బోలెడు లగ్జరీస్, కానీ తన మనసు ఒంటరిగానే ఉంది. ఏం సాధించాడు తను? డబ్బొక్కటే, కానీ పోగొట్టుకుంది చాలా. తల్లి గుర్తుకు వచ్చింది. అమ్మా, ఇలాంటి కొడుకును కన్నందుకు తిట్టుకుంటున్నావా అని కళ్ళల్లో నీళ్ళొచ్చే అతనికి. అందరూ ఎలా ఉన్నారో. విమల విమల అని ఆ పేరు మళ్ళీ తలుచుకోగానే మళ్ళీ అతని కళ్ళల్లో నీళ్లు బొటబటారాల్ని. విమల ఎలా ఉందో పాపం. ఆ రోజు ఎంతో ఆశగా నా దగ్గరికి వచ్చింది. ఓ గాడ్ అని అతని తలని 2 చేతులతో పట్టుకున్నాడు. వెనక్కి చూసుకుంటూ వెళ్ళిన విమల గుర్తొచ్చింది. పాపం ఎలా ఉందో. తన లైఫ్ నేను పాడు చేశాను. తను అందరిలాంటి ఆడపిల్లే అన్న విషయం నేను మర్చిపోయాను. ఈ లోపల బాబు అంటూ వచ్చి నుంచున్నాడు ఒకతను. గోవిందుని చూసి ఏంటి గోవిందు అన్నాడు రాజా. సుమతమ్మ గారు ఏదో పార్టీ ఉందట, రానని, తన కోసం వెయిట్ చేయొద్దని, మిమ్మల్ని భోజనం చేయమని చెప్పారండి అన్నాడు. సరే వెళ్ళు అన్నాడు. బాబు భోజనం అన్నాడు. వద్దు, నాకు ఆకల్లేదు అన్నాడు రాజా. వాడు వెళ్ళిపోయాడు మౌనంగా. తనవారెక్కడా? ఈ సుమతి ఎక్కడా? ఎంతసేపు డబ్బు గర్వం, హోదా, పార్టీలు, బయట తిరగడం, డబ్బు ఖర్చు చేయటం తప్ప ఇంకోటి లేదు. నిజంగా తనతో ఉండి నేనేం సాధించాను? ప్రేమ లేని జీవితం, ప్రేమని భ్రమపడిన జీవితం, ఒంటరితనం. తన వారు పాపం అప్పుడప్పుడు కనిపించినా తనని నెత్తిన పెట్టుకొని చూసేవారు. ఒక మహారాజులా చూసేవారు. అవును, నాకు ఈ శాస్తి జరగాల్సిందే. చల్లటి గంగలాగా ఉండే పవిత్రమైన ప్రేమలు, అనుబంధాలు ఉన్న కుటుంబాన్ని వదిలి ఎండమావుల వెనకాల పరుగులు తీసినందుకు నన్ను నేను నా చెప్పు పెట్టి నేనే కొట్టుకోవాలి. అందరూ నా గురించి ఏమనుకుంటున్నారో అని ఆ రోజు తన ఫ్యామిలీ అతనికి చాలా జ్ఞాపకం వచ్చి మనసు బరువెక్కింది, బాధతో నిండిపోయింది. అలా ఎంతసేపు కూర్చున్నాడో, ఎన్ని గంటలు కూర్చున్నాడో అతనికే తెలియదు. గదిలో చిమ్మ చీకటి ఎప్పుడు వచ్చి చేరిందో కూడా అతని మనసుకి తెలియలేదు. గదిలో లైట్ వేసి ఏంటి భోజనం చేయలేదట అన్న సుమతి మాటతో ఈ లోకంలోకి వచ్చాడు. ఆకల్లేదు అన్నాడు. ఎందుకుంటుంది?
పాపం నీ పెళ్ళం గుర్తొచ్చిందా, లేక ఆ దరిద్రపు కుటుంబం గుర్తొచ్చిందా అంది వ్యంగ్యంగా. అవును, వాళ్లే గుర్తొచ్చారు. ఏంటి అన్నాడు. ఛీ, కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టినా దాని బుద్ధి మారదు. నిన్ను ఎంత అందలం ఎక్కించినా నీ మనసు వాళ్ళ మీదే ఉంటుంది అంది. నవ్వాడు. అవును, నేను కుక్కనే. అందుకే నీ వెనకాలతో కూపుకుంటూ వచ్చేశాను. ప్రేమగా పెంచిన తల్లిని, ఆదరంగా గౌరవంగా చూసే కుటుంబాన్ని, నన్నే ప్రాణంగా ప్రేమించే భార్యని వదిలి నిజంగానే నీ వెనకాల కుక్కలా వచ్చేశాను అన్నాడు కటువుగా. రాజా, ఇలా కూర్చోవద్దని, వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడద్దని నీకు 1,00,000 సార్లు చెప్పాను అంది. నేను చెప్పాను ఇలా లేట్ నైట్ పార్టీస్ వద్దని, నాకు అవన్నీ ఇష్టం లేదని. నువ్వు వింటున్నావా అన్నాడు. రాజా, నేను ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయటం నువ్వు అస్సలు చూడలేవు. నిన్ను రమ్మన్నా నువ్వు రావు అంది సుమతి. మనం దేశం మారచ్చు, కరెన్సీ వెనకాల పరుగులు తీయచ్చు, ఎన్నో లగ్జరీస్ అనుభవించవచ్చు, కానీ మన సాంప్రదాయాలు పద్ధతులు వదలకూడదు. అలా రాసుకు పూసుకుని పరాయి మగాళ్లతో తిరగడం నాకు నచ్చదని నీకు కొన్ని 100 సార్లు చెప్పాను. రాజా, నీలాగా కూపస్థ మండూకంలా బ్రతకటం నాకు రాదు. సోషల్గా జీవించటం, అందరితో కలిసిమెలిసి తిరగడం ఈ రోజుల్లో కామన్. దీనిని నువ్వు సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. అంటే ఎవరితో పడితే వాళ్లతో ఉంటావా అన్నాడు కోపంగా. రాజా, నీ నోరు దగ్గరుంచుకో. నేను ఈరోజు వరకు నిన్నే నమ్మాను. నన్ను ప్రేమనే అతను ప్రేమిస్తున్నానని చెప్పినా అతని ప్రేమను నిరాకరించాను. ఇప్పుడు అనిపిస్తోంది నీలాంటి వాడి కోసం నా ప్రేమను వదులుకున్నానని. ప్రేమ ఎంతమందిని ప్రేమిస్తావు? వాట్, నాలాంటి వాడి కోసమా నువ్వు వదులుకున్నావా? వాట్ ఎ జోక్. నేను నష్టపోయాను. నీకేం నష్టం ఉంది? నేను నా ఫ్యామిలీని వదులుకున్నాను, నేను నా భార్యని వదులుకున్నాను అన్నాడు ఆవేశంగా. భార్య ఇన్ని రోజులు నీకోసం మడికట్టుకుని కూర్చుందంటావా? ఎవడిని ఏమీ మరగలేదంటావా అంది సుమతి కూడా హేళనగా. అంతే, సుమతి చెంప చెళ్ళుమంది. రాజా అని అరిచింది సుమతి గట్టిగా. తన పేరెత్తే సాహసం కూడా చెయ్యకు. అలాంటి దేవత పేరెత్తే అర్హత కూడా మనకి లేదు అన్నాడు. ఓ, అయితే ఆవిడ దేవత అనమాట. ఇంకే, వెళ్ళు, హారతలిచ్చి పూజలు చేసుకో అంది వ్యంగ్యంగా. అలా చేసినా తప్పు లేదు అన్నాడు. ఛీ, నీతో మాట్లాడటమే వేస్ట్ అని వెళ్ళిపోయి డోర్ ఢామ్ అని వేసుకుంది సుమతి. చీకట్లో కూర్చున్నాడు లైట్ ఆఫ్ చేసేసి. కళ్ళల్లోంచి నీళ్లు చెరో పక్కకి జారిపోయాయి. అమ్మా, విమల, ఎలా ఉన్నారు మీరందరూ? నా గురించి తిట్టుకుంటున్నారా అనుకొని బాధపడసాగాడు రాజా. నేనేం పాపం చేశాను? మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. అయినా నన్ను మీరెవ్వరూ ఒక్క మాట కూడా అనలేదు. మీ ముందు నుంచునే అర్హత కూడా నాకు లేదు. ఉద్ధరిస్తానని నన్ను ఇంత ప్రయోజకుణ్ణి చేస్తే నీ క్షేమం కూడా అడగని నీ కొడుకుని క్షమించమ్మా అని 2 చేతుల్లో మొహం పెట్టుకొని ఏడ్చేశాడు. విమల, భర్తగా నీ మనసులో ఏముందో కనీసం 2 ముక్కలైనా నీకు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. నా అభిప్రాయం, నా ఉద్దేశం నీకు చెప్పి ఇదే నా శాసనం అన్నాను. అయినా నువ్వు ఎదురు చెప్పలేదు. నేనంటే ఇష్టమా? వద్దు విమల, నాకంతటి అర్హత లేదు. పిల్లలు ఎలా ఉన్నారో? సురేంద్ర, చిన్నవాడివైనా నువ్వు విమల కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. నేను తల్లి పాలు తాగి రొమ్ముగుద్దే రకాన్నైనాను. నన్ను క్షమించండర్రా అని ఆ రోజు పేరున అందరినీ తలుచుకొని బాధపడ్డాడు రాజా. మర్నాడు రంగారావు గారు, రాజా, ఏం జరిగింది అసలు అన్నారు. ఏం జరగాలో అదే జరిగిందండి అన్నాడు. నాకేం అర్థం కావటం లేదయ్యా అన్నారాయన. క్రితం రోజు జరిగిందంతా రాజా చెప్పాడు. అమ్మాయిని నేను అడుగుతానుండు అన్నారు. ఏం అడుగుతారు సార్? మీ అమ్మాయికి ఇప్పుడు నేను కుక్కలాగా నక్కలాగా కనిపిస్తున్నాను. అయినా నాకు తగిన శాస్తి అయిందిలేండి. దైవం లాంటి తల్లిని, అమృతం లాంటి కుటుంబాన్ని, చల్లటి వెన్నెల్లాంటి నా భార్యని వదిలి వచ్చాను కదా అన్నాడు ఆయన. రాజా, ప్లీజ్ అని సుమతి అని పిలిచారు. ఇదండి ఇక్కడి వరకు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుంది, సుమతి, రాజా, విమల వీళ్ళందరి జీవితాలు ఎలా సాగుతాయి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు మా ఛానల్ నచ్చితే కనుక, మా స్టోరీస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.